అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి రాఖీ పండుగ రోజు వ్లాగ్ అన్నమాట. రోజులాగానే నార్మల్గా పొద్దున్న దేవుడి దగ్గర అయితే చక్కగా పూజ చేసేసాను. మామూలుగా అయితే రాఖీ పండుగ రోజు పూజ అవ్వగానే పిల్లలతో రాఖీ కట్టించేస్తాను. కానీ ఈసారి మధ్యాహ్నం 1:30 వరకు రాఖీ కట్టుకోవద్దని చెప్పారు కదా, అందుకనేసి పొద్దున్న రాఖీ కట్టించలేదన్నమాట. ఎప్పుడు కూడా రాఖీ పండుగ రోజే రాఖీలు తీసేసుకుంటాను, ముందు తీసుకోను. ఎందుకంటే ముందు తీసుకుంటే పిల్లలిద్దరూ పాడు చేయడమో పడేయడమో చేస్తుంటారు కదా, అందుకనేసి రాఖీలు కట్టుకునే ముందే రాఖీలు తీసేసుకుంటాను. ఇంకా రాఖీలు తీసుకుందాం అనేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. మా పిల్లలిద్దరూ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈసారి మా మ్యాంకో గడ ఏంటో కానీ బొమ్మలు కాకుండా స్టోన్వి కొంచెం కాస్ట్లీ రాఖీలే తీసేసుకున్నాడు. వాడి కోసమని ఒకటి కాదండి 3 రాఖీలు తీసుకున్నాడు. ఇంకా నేను కూడా భద్రాచలంలో మా అన్నయ్య వాళ్ళకి కట్టాలనేసి 3 రాఖీలు తీసేసుకున్నాను. రాఖీలన్నీ సెలెక్ట్ చేసి కొండం అయిపోయిన తర్వాత ముగ్గురం కలిసి ఇంటికి వచ్చేసాము. మొత్తం నేను 6 రాఖీలు తీసుకున్నాను. ఇవన్నీ నేను తీసుకున్న రాఖీలు అనమాట. మా అన్నయ్య వాళ్ళకి కట్టడానికని నేను 3 తీసుకున్నాను. మా మ్యాంకో గాడు వాడి కోసం అనేసి 3 తీసుకున్నాడు. ఇప్పుడైతే బోల్డెని మోడల్స్ వచ్చేసాయి. కానీ చిన్నప్పుడు మేము కట్టేటప్పుడు స్పాంజిల్లాగా పెద్ద పెద్ద రాఖీలు ఉండేవి, కడితే చేతి నిండుగా కనిపించేవి. ఇప్పుడు అసలు ఆ మోడల్సే కనపడట్లేదు, ఎక్కడ ఎతికినా సరే అలాంటి రాఖీలు దొరకట్లేదు. పిల్లలిద్దరిని రాఖీ కట్టించుకోవడం కోసం అనేసి రెడీ చేసేసాను. వాళ్ళ రాఖీ కట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత భద్రాచలంలో మా అన్నయ్య వాళ్ళకి నేను కూడా రాఖీ కట్టడానికి వెళ్ళాలి కదా అనేసి శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. మా అన్నయ్య వాళ్ళంటే మా ఆడపడుచు వాళ్ళ ఆయన, 2 తమ్ముళ్ళు, మొత్తం 3 అనమాట. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళు 3కి ఖచ్చితంగా రాఖీ కడుతున్నానండి. మా అన్నయ్య వచ్చేసి మాల్దీవ్స్లో వర్క్ చేస్తాడు. ఇంకా అంత దూరం వెళ్ళి నేనైతే రాఖీ కట్టలేను కదా, అందుకే వీడియో కాల్ చేసి మాట్లాడేస్తాను. కానీ ప్రతి రాఖీ పండగకి మా అన్నయ్య కూడా ఉంటే బాగుండేది, రాఖీ కడితే బాగుండేది అనిపిస్తుంది. మా స్నూపీ మా మ్యాంకో గడికి రాఖీ కట్టడం కోసం అనేసి అన్నీ రెడీ చేసేసాను. మా స్నూపీ చూసారా, ఆ స్వీట్స్ తీసుకోకుండా దానికి ఇష్టం అనేసి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంది, అది కూడా 100 రూపీస్ది. మా అమ్మాయితో రాఖీ కట్టించడము స్టార్ట్ చేపించేశాను. అసలు 1:30 వరకు రాఖీ కట్టుకోకూడదు, కడితే తప్పు అని చెప్పారులే. కానీ రాఖీ కట్టడానికి టైము ముహూర్తంతో పనేముంది చెప్పండి. అంటే చెప్పే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదులే, కానీ నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం మంచి మనసుతో అన్నయ్య మంచి కోరి ఎప్పుడు కట్టినా సరే అది మంచే జరుగుతుంది, కానీ చెడు ఎట్లా జరుగుతుంది చెప్పండి. దానికోసం టైము ముహూర్తం చూసుకునే పనే లేదు. ఎందుకంటే అందరికీ ఆ టైంలో కుదరొచ్చు కుదరకపోవచ్చు కదా. వీళ్ళిద్దరిని చూస్తుంటే చిన్నప్పుడు మా అన్నయ్య నేనే గుర్తుకొస్తాము. చిన్నప్పుడు మా ఇద్దరికి అస్సలు పడేది కాదు. మా అన్నయ్య ఏమనేవాడు కాదులే, కానీ నేనే ఒక మెట్టు ఎక్కువ ఉండేదాన్ని. నేనే కొట్టేసి మళ్ళీ మా అన్నయ్య కొట్టాడనేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసేసి మా నాన్నతో కూడా కొట్టించేసేదాన్ని. అప్పుడు నాకు తెలిసేది కాదు. ఇప్పుడు మా ఇంట్లో వీళ్ళిద్దరిని చూస్తుంటే అనిపిస్తుంది ప్రతి ఇంట్లో అన్నా చెల్లెలు ఇలాగే ఉంటారేమోనని. సేమ్ వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారంటే ఒక్క నిమిషం పడదు, కనపడకపోతే ఎక్కడున్నారు అనేసి ఎత్తుక్కుంటారు. కాకపోతే వీళ్ళిద్దరూ ఎక్కువ తక్కువ అనేసి ఏం లేదు, ఇద్దరు కూడా ఈక్వల్గా కొట్టేసుకుంటారు, ఇద్దరు కూడా ఈక్వల్గా కంప్లైంట్ చేసేస్తారు. ఫైనల్గా మా అమ్మాయితో మా అబ్బాయికి రాఖీ కట్టించేశాను. ఇంట్లో ఆడపిల్లలు ఖచ్చితంగా ఉండాలండి. అబ్బాయిలు లేకపోయినా పర్వాలేదులే, కానీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే మాత్రం లక్ష్మీదేవి ఉన్నట్టే. అమ్మాయిలు ఉంటే ఇంటికి అంత అందం అనమాట. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసి మా మ్యాంకో గాడికి ఎంతో ఇష్టమైన ఘట్టం అనమాట. ఇది ఎప్పుడు కాలు మీద పడిద్దా అక్షంతాలు వేద్దామనేసి వెయిట్ చేస్తున్నాడు. కాలుకి దండం పెట్టుకోవంటే కింద కూర్చొని గోలు గిల్లుతుంది. ఇంకా వాడు చేతులు తొక్కేస్తానేసి కాలు ఇలా పైకి లేపేసరికి సైలెంట్గా దండం పెట్టుకుంటుంది. మంచిగా దండం పెట్టుకో అని చెప్తే ఫోటో కోసం అనేసి దండం పెట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు మా స్నూపీకి ఇష్టమైన ఘట్టం అనమాట. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఎంతో కొంత డబ్బులు ఇచ్చేయాలి కదా. అయితే ముందే డిమాండ్ చేసేసిందనమాట వాళ్ళ డాడీ దగ్గర. నేను రాఖీ కట్టాలంటే ఖచ్చితంగా నాకు 10,000 ఇవ్వాల్సిందే, 10,000 ఇస్తే నేను రాఖీ కడతానని చెప్పింది. 10,000 నేనెందుకు ఇస్తాను, ఎప్పుడైనా మీ అన్నయ్య ఓన్గా సంపాదించిస్తే తీసేసుకోమని చెప్పారు. ఇంకా మా మ్యాంకో గాడికి డబ్బులు ఇరా బాబు అంటే వాడు సగం ఇచ్చి సగం ఉంచేసుకుంటున్నాడు. అలా ఉంచుకోకూడదు, మొత్తం దానికి ఇచ్చేయమని చెప్తే కట్టినందుకు దానికి ఇస్తే కట్టించుకున్నందుకు నాకు కూడా ఇవ్వాలి కదా, అందరూ దానికి ఇస్తున్నారు కానీ నాకు ఎవరు ఇవ్వట్లేదు అనేసి అడిగితే నీకు కావాలంటే నేను ఇస్తానని చెప్పాను. ఇంకా ఉన్న 500 కూడా దానికి ఇచ్చేశాడు. దానికి ఇవ్వడం కాదు, మా స్నూపీ చేతిలో లాగేసుకొని పెట్టుకుంది. ఇప్పుడు మా స్నూపీకి ఎంత అమౌంట్ ఇచ్చారో ఎంత ఇచ్చారో కనుక్కోవాలి. సైలెంట్గా ఏవో ఒక మాయ మాటలు చెప్పి సగం తీసేసుకోవాలి. ఏం కొనుక్కుంటావు? సైకిలా? 3,000 సైకిల్ వచ్చేసిద్దా? ఇచ్చిన డబ్బులు అయితే తీసుకుంది, కానీ వాళ్ళ అన్నయ్యకి స్వీట్ తినిపించలేదు. స్వీట్లు వద్దనేసి దానికి ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చుకుంది, అది కూడా 100 రూపీస్ది. ఫార్మాలిటీకైనా చిన్న ముక్క పెట్టవేనంటే ఎక్కడ వాడు మొత్తం తినేస్తాడేమోనేసి చిన్న ముక్క తీసి పెడుతుంది. ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట కానిచ్చేసిద్ది. వీళ్ళు రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళు కట్టడం కోసం అనేసి భద్రాచలం బయలుదేరిపోయాము. భద్రాచలం అయితే వచ్చేసామండి. ఇంకా రాఖీ కట్టడం కోసం స్వీట్స్ తీసుకుందాం అనేసి స్వీట్ షాప్లోకి వచ్చేసాము. మా స్నూపీ వచ్చేసి బుట్టలో పెట్టారు, ఏంటి మమ్మీ అనేసి అడుగుతుంది. స్వీట్స్ అని చెప్పాను. స్వీట్స్ అయితే అదేంటది ఫ్రూట్స్ లాగా ఉన్నాయని అడుగుతుంది.
స్వీట్స్ని ఫ్రూట్ లాగా రెడీ చేసి కలర్ వేసి అక్కడ పెట్టారని చెప్పాను. ఇంకా నాతో పాటు మా తోటకోళ్ళు కూడా అన్నయ్య వాళ్ళకి రాఖీ కడదామనేసి వచ్చేసింది. ఇద్దరం కలిసి ఇక్కడ షాప్ దగ్గర స్వీట్స్ అయితే తీసుకుంటున్నాము. మ్యాంగో గాడు స్వీట్సా ఫ్రూట్సా అనేసి చెక్ చేస్తున్నాడు. లడ్డు ఫ్రెష్గా ఉన్నట్టున్నాయనేసి లడ్డు తీసుకోవాలనుకున్నాను. ఇంత లోపల మా మ్యాంగో గాడు వచ్చి ఎల్లో కలర్ లడ్డు వద్దు మమ్మీ, ఆరెంజ్ కలర్ లడ్డు తీసుకో అన్నాడు. ఇంకా ఆరెంజ్ కలర్ లడ్డు వచ్చేసి 3 పీసెసే ఉంది. 3 పీసెస్ అయితే ఏముంది తీసుకుందాం అనుకుంటే ఒక్కో పీసు 30 రూపీస్ చెప్పారు. 90 రూపీస్ పెట్టి ఆ 3 పీసెస్ తీసుకునే బదులు వేరే ఫ్లేవర్ తీసుకుంటే బెటర్ కదా అనేసి నేను డ్రై ఫ్రూట్స్ హల్వా తీసుకున్నాను. ఇంకా మా మ్యాంగో గాడికి ఇష్టం అనేసి కలాకండ కూడా తీసేసుకున్నాను. స్వీట్స్ తీసేసుకొని అన్నయ్య దగ్గరికి రాఖీ కట్టడం కోసం అయితే వచ్చేసామండి. ఇక్కడ అన్నయ్య వాళ్ళది భద్రాచలంలో యూబీ రోడ్లో షాపులు ఉన్నాయన్నమాట. అన్నయ్య షాప్ దగ్గరే ఉన్నారు. ఇంటికి వెళ్లకుండా రాఖీ కట్టేసి వెళ్దాంలే అనేసి షాప్ దగ్గరకే వచ్చేసాము. అన్నయ్య ఎక్కువగా శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారనమాట. ఇంటి దగ్గర ఉండేటప్పుడే బయలుదేరక ముందే ఫోన్ చేసి చెప్పారు, అమ్మ 1:30 లోపల కట్టుకోకూడదంట కదా, మంచిది కదంట కదా, 1:30 తర్వాత దాటిన తర్వాత కట్టుకోమంటున్నారు. 1:30 దాటిన తర్వాతే రండి అంటే మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 1:30 అయింది. అక్కడికి వెళ్ళేసరికి 2 o'clock అయిందనమాట. ఇంకా 2 o'clock అయితే రాఖీ కట్టడం స్టార్ట్ చేసేసాము. ఏంటి 2 రాఖీలు కడుతున్నానని చూస్తున్నారా? నేను ఎవ్రీ ఇయర్ కూడా అన్నయ్యకి 2 రాఖీలే కడతాను. ఎందుకంటే అన్నయ్య కట్టిన రాఖీ తీసారనమాట. ఎన్ని రోజులైనా సరే చేతికి అలాగే ఉంచుకుంటారు. ఒక్కోసారి నెక్స్ట్ ఇయర్ రాఖీ పండుగ వరకు కూడా చేతికి రాఖీని ఉంచుకుంటారనమాట. అందుకే 2 రాఖీలు కడతాను. ఒక రాఖీ వచ్చేసి నార్మల్ రాఖీ లాగా తీసుకుంటాను, ఇంకోటి వచ్చేసి చిన్న దేవుడి ఫోటోతో కానీ లేకపోతే రుద్రాక్షతో కానీ తీసుకుంటాను అనమాట. చేతికి కట్టేస్తాను. ఇంకెన్ని రోజులైనా అలాగే ఉంచుకుంటారు. ఇంకా రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ మనకు కావాల్సింది ఆశీర్వాదం కదండి. ఆశీర్వాదం కూడా తీసేసుకొని స్వీట్ ఇచ్చేసాను. నాది కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాతో పాటు మా తోటకోళ్ళు కూడా అన్నయ్య వాళ్ళకి రాఖీలు కట్టడానికి వచ్చిందని చెప్పాను కదా, తను కూడా కట్టడం స్టార్ట్ చేసింది. ప్రతి సంవత్సరం కూడా మేమిద్దరం కలిసి వెళ్ళి అన్నయ్య వాళ్ళకి రాఖీలు కట్టేస్తాము. ఇంకా తను కూడా సేమ్ నాలాగే 2 రాఖీలు తీసుకొచ్చింది అనమాట. 2 కూడా అన్నయ్యకి కట్టేసింది. కట్టేసిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకుంది. ఫస్ట్ అయితే మేము అన్నయ్యకి షాప్ దగ్గర కట్టడానికి అయితే వెళ్ళాం కదా, తర్వాత ఇంటి దగ్గర కూడా అన్నయ్యలు వెయిట్ చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళాలి కట్టడానికి. ఇక్కడ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు బయలుదేరిపోయాము. షాప్ దగ్గర నుంచి ఇంటి దగ్గరకు వచ్చేసాము. నెక్స్ట్ మా రెండో అన్నయ్య అనమాట. రెండో అన్నయ్యకి రాఖీ కట్టడం స్టార్ట్ చేసేసాను. ఎప్పుడు కలిసినా సరే మా అన్నయ్య అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మ బావ ఎప్పుడు వస్తారనేసి. నేను కూడా మా ఆయన కోసం అంత వెయిట్ చేయను అనమాట. వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అదేంటది అంత వెయిట్ చేసినప్పుడు అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండేటప్పుడు మరి ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా అని మీరు అయితే అనుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఫోన్ వాడని ఏకైక వ్యక్తి ఎవరంటే మా అన్నయ్య అనమాట. మా అన్నయ్య దగ్గర ఫోన్ ఉండదు. అందుకే ఎప్పుడైనా కలిసినప్పుడు ఏంటి విషయాలు, బావ ఎలా ఉన్నారు, ఎప్పుడు వస్తారు అనేసి అడుగుతూ ఉంటారు. ఈసారి కొంచెం లేట్ అయ్యిద్ది అన్నయ్య, మొన్నే వచ్చారు కదా, ఏదో వర్క్ ఉంది కదా, ఈసారి కొంచెం లేట్గా వస్తారని అయితే చెప్పాను. ఇంకా రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. రాఖీ కట్టిన తర్వాత ఆశీర్వాదం తీసేసుకున్నాను. ఇంకా పక్కనే ఇంట్లో కదా, పక్కనే మా వదిన కూడా ఉన్నారు. మళ్ళీ వదిన దగ్గర తీసుకపోతే వదిన ఫీల్ అయిపోతారు కదా అనేసి ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నాను. మా వదిన కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అసలు మేము అందరం ఫ్రెండ్స్ లానే ఉంటాము, అంత హ్యాపీగా ఉంటాము. రాఖీ కట్టడము కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గురం కలిసి అన్నయ్యకి హారతి ఇచ్చేసాము. ముగ్గురం ఎవరం అంటే నేను, మా తోటకోళ్ళు, మధ్యలో ఉన్నది మా అక్క అనమాట. అంటే అన్నయ్య వాళ్ళ అక్క. తను కూడా అప్పుడే అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడం కోసం అనేసి వచ్చారు. ఇంకా ముగ్గురం కలిసి అన్నయ్యకి హారతి ఇచ్చేసాము. హారతి పాట పాడమంటే ఇంకా నాకైతే రాదని చెప్పాను. హారతి పాట కూడా అక్కే పాడేశారు. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా, గుడు 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 గని అందాల దునియాని చూపిస్తావా, చిక్కు 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 బుక్కని. ఈ బుల్లెట్ మీద వచ్చేది ఎవరనుకుంటున్నారండి? మా అల్లుడు. ఇప్పుడు మా అన్నయ్యకి రాఖీ కట్టాను కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. ఎవరికైనా సరే రాఖీ పండగకి అక్కలకి చెల్లులకి గిఫ్ట్లు ఇస్తారు, కానీ ఇక్కడ రివర్స్ అనమాట. తమ్ముడికి గిఫ్ట్ వచ్చింది, బుల్లెట్ కొనుక్కొని 2 days అయింది. ఇంకా కొత్త బండి కదా అనేసి ఒక రౌండ్ వేసి తీసుకొస్తాననేసి మా మ్యాంగో గాడిని స్నూపీని ఎక్కించి రౌండ్ వేసి తీసుకొచ్చాడు.
ఫైనల్గా మా మూడో అన్నయ్య కూడా రాఖీ కట్టడానికి వచ్చేసాము. వీళ్ళు ముగ్గురు పైన కింద పక్కనే ఉంటారనమాట. మీకు ముందే చెప్పాను కదా, ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళకి కలిసినా సరే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అమ్మ బాగా ఫోన్ చేశాడా, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడంట అనేసి అయితే అడుగుతారు. ఫోన్ చేశాడా, మాట్లాడేసామని అడుగుతారు. రోజులో మా ఆయన్ని నేనైనా సరే 2-3 సార్లు తలుచుకుంటానేమో కానీ మా అన్నయ్య వాళ్ళు అయితే ఒక 10-20 సార్లు అయితే ఖచ్చితంగా తలుచుకుంటారు. ఇలాంటప్పుడు బాగుంటే బాగుండేది అని అన్నారు. ఇక స్పీడ్గా రాఖీ అయితే కట్టేశాను. షాప్ దగ్గరికి వెళ్ళడానికి టైం అయిపోతుంది, మీరు వస్తారనేసి మీకోసమే వెయిట్ చేస్తున్నామంటే స్పీడ్గా రాఖీ కట్టేసి ఆశీర్వాదం తీసుకొని స్వీట్ కూడా ఇచ్చేసాను. మా అన్నయ్య వాళ్ళ ముగ్గురికి రాఖీలు కట్టడము కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మా వదిన అంటే మా ఆడపడుచండి. ఇంటికి వెళ్ళంగానే స్టార్టింగ్ అయితే దేవుడి గదితో స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ దేవుడి గది ఎలా ఉందో చూసేద్దాము. దేవుడి గది ఎంత నీట్గా ఉంటుందంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట. అంత నీట్గా అలంకరించుకుంటారు. మొన్న వరలక్ష్మి వ్రతానికి పెట్టుకున్న అమ్మవార్లు అనమాట. ఈ అమ్మవారు ఎప్పుడో మా వదినకి మ్యారేజ్ కాకముందు నుంచి వాళ్ళ ఇంట్లో ఉందంట. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజు అలంకరించుకొని పూజ చేసుకుంటారు. అమ్మవారు ఎంత బాగుందో చూశారు కదా. ఈ బాబాకు కూడా పెద్ద చరిత్రే ఉందండి. ఎప్పుడో మా వదినకి మ్యారేజ్ కాకముందు మా అన్నయ్య షిరిడి వెళ్ళి తీసుకొచ్చారంట. ఆ బాబాని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దేవుడి మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. లక్ష్మీదేవి చూశారు కదా ఎంత నిండుగా ఉందో. అందరూ మనస్ఫూర్తిగా ఒకసారి దండం పెట్టుకోండి. ఫైనల్గా మా వదిన అనమాట. మా వదిన అంటే మా ఆడపడుచు అనమాట. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇందాక అన్నయ్యకి షాప్ దగ్గర రాఖీ కట్టేసి ఆశీర్వాదం తీసుకున్నాం కానీ వదిన ఆశీర్వాదం తీసుకోలేదనేసి ఇంటి దగ్గరకు వచ్చేసాము. ఇంకా వదిన అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించేసి రాఖీ కట్టినందుకు కట్నం డబ్బులు కూడా ఇచ్చేసారండి. తర్వాత మా తోటికోళ్ళు కూడా దండం పెట్టుకొని కట్నం డబ్బులు అయితే తీసేసుకుంది. ఏదో ఇచ్చేస్తారు, మనకి ఏదో పెడతారు, ఏదో వచ్చింది అనేసి రాఖీ కట్టడం అయితే కాదులే కానీ మనకు ఫస్ట్ నుంచి ఉన్న సాంప్రదాయం కాబట్టి దాన్ని ఫాలో అయిపోతూ ఉండాలి. తర్వాత భోజనాలు కూడా అక్కడే చేసేసాము. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే భోజనం చేయకుండా అస్సలు వదిలిపెట్టరు అనుకోండి. ఏ టైం అయినా ఏమైనా సరే ఖచ్చితంగా భోజనం అయితే చేసి వెళ్లాల్సిందే. మా స్నూపీ చూసారా, ఏకంగా అన్నం తపేలలోనే తినేస్తుంది. కొద్దిగా నాటుకోడి ఫ్రై చేశాను, అన్నం కలుపుకొని తినేస్తావని ఇచ్చారు. కలిపేసి పక్కన ప్లేట్లో పెట్టుకోమంటే ప్లేట్లో పెట్టుకోకుండా డైరెక్ట్ ఆ గిన్నెలోనే అలానే తినేస్తుంది. నేను వీడియో తీస్తుంటే వీడియో తీస్తే తీసేవలే కానీ యూట్యూబ్లో పెడితే మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పింది. దానికి తెలియకుండా నేను పెట్టేశాను. ఇప్పుడు చూసిందంటే మాత్రం గొడవ చేస్తుంది తీసేమని. ఇంకా అందరం కలిసి భోజనాలు చేసేసి భోజనం అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ వరకు రాఖీ సెలబ్రేషన్స్ ఒక ఎత్తు అయితే మా ఇంట్లో ఈవినింగ్ రాఖీ హడావుడి స్టార్ట్ అయిపోయిందండి. పొద్దున్న మా తోటికోళ్ళ వాళ్ళ పిల్లలు స్కూల్ ఉందనేసి స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. రాఖీ కట్టడం కోసం అయితే రాలేదు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 6:30 తర్వాత మా మ్యాంకో గాడికి రాఖీ కట్టడం కోసం అనేసి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇంకా వాళ్ళతో పాటు మా స్నూపీ నేను కూడా రాఖీ కడతాను మమ్మీ అంటే ఫస్ట్ అయితే మా స్నూపీతో రాఖీ కట్టించేస్తున్నాను. వాళ్ళిద్దరికంటే మా స్నూపీ పెద్దదనమాట. పెద్ద నుంచి చిన్న వరకు అనేసి ఫస్ట్ మా స్నూపీతో రాఖీ కట్టించేస్తున్నాను. పొద్దున్న రాఖీ కట్టినందుకు డబ్బులు ఇచ్చాను కదా మమ్మీ, మళ్ళీ ఇప్పుడు కూడా రాఖీ కట్టినందుకు డబ్బులు ఇవ్వాలనేసి మా మ్యాంకో గాడు అడిగితే ఇప్పుడు డబ్బులు ఇచ్చే అవసరం ఏమీ లేదులేరా కానీ జస్ట్ మామూలుగా వాళ్ళు కడుతున్నారనేసి వాళ్ళతో పాటు కడతానని చెప్పిందని కట్టిస్తున్నానని చెప్పాను. నెక్స్ట్ మా తోటికోళ్ళు వాళ్ళ పెద్దమ్మాయి అనమాట. నెక్స్ట్ దీంతో రాఖీ కట్టించేస్తున్నాను. పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడదామనేసి వచ్చేసారు. మా స్నూపీ అయితే అన్నయ్య అని పిలవదలే కానీ వీళ్ళిద్దరు అయితే చక్కగా ధీరన్నయ్య అనేసి మంచిగా పిలుస్తారు. మా స్నూపీతో రాఖీ కట్టించుకోవడానికి మా మ్యాంకో గడు చిరాకు పడిపోయాడు కానీ వీళ్ళు రాఖీ కట్టినప్పుడు మాత్రం సైలెంట్గా చక్కగా కట్టించుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మా ఇంట్లో ఉండరు కదా, ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు కాబట్టి పర్లేదనమాట. వీళ్ళు కూడా మాతో పాటు కలిసి ఉంటే మాత్రం వీళ్ళిద్దరికి కూడా పడేది కాదనుకుంటాను. ఎప్పుడో ఒకసారి వచ్చి కనిపిస్తారు కాబట్టి సైలెంట్గా రాఖీ కట్టించుకున్నాడు. ఏ మాత్రం గొడవ చేయలేదు. అదే మా స్నూపీతో అయ్యేసరికి చిరాకు పడిపోయాడు. ఫైనల్గా మూడో అమ్మాయి అనమాట. ఇదైతే భలే కామెడీగా అనిపిస్తుంది. బొట్టు పెట్టేసి రాఖీ కట్టమంటే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే వీడియోలో సరిగ్గా వస్తున్నానా రావట్లేదనేసి చూసుకుంటుంది. రాఖీ కట్టమంటే నాకు కట్టడం రావట్లేదు పెద్దమ్మ, ముడేయడం రావట్లేదని చెప్తుంది. ఇంకా నువ్వు చెయ్యేసి పట్టుకోవే అనేసి దాన్ని చెయ్యేసేసి నేనే రాఖీ కట్టేశాను. మాట్లాడితే భలే కామెడీగా అనిపిస్తుంది అనమాట. 10 నిమిషాలు కలిసి ఉన్నామంటే కరెక్ట్గా 100 కంప్లైంట్లు చెప్తుంది. అన్నీ సగమే మాట్లాడుతుంది. భలే సరదాగా అనిపిస్తుంది. మొత్తానికి ముగ్గురు చెల్లెలతో రాఖీ అయితే కట్టించేసుకున్నాడు. మా మ్యాంకో గాడు హిట్లర్ సినిమాలో చిరంజీవి టైప్ అనమాట. మొత్తం 5 చెల్లెళ్ళు, ఇంకో 2 దూరంగా ఉండడం వల్ల కట్టడానికి రాలేదనమాట. వీళ్ళు ముగ్గురితో రాఖీ కట్టించేసుకున్నాడు. రాఖీ కట్టిన తర్వాత వాళ్ళు కాలుకు దండం పెట్టుకుంటే వాడు ఆనందం చూడాలి, మాటల్లో చెప్పలేనమాట.
ఇంకా రాఖీ కట్టినందుకు వీళ్ళిద్దరికి కూడా డబ్బులు ఇచ్చేసాడనమాట. ఇంక ఈ చిన్నపిల్లకి అయితే కాలుకు దండం పెట్టుకోవంటే ఏకంగా కాలు మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం పెట్టేస్తుంది. ఒక్క నిమిషం కూడా కుదురుగా నిల్చోవట్లేదనమాట. ఫైనల్గా ముగ్గురితో ఫోటోలు కూడా దిగేశాడు. రాఖీ కట్టడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వీడియోలో సరిగ్గా పడలేదు నన్ను తీయలేదనేసి ముగ్గురు కలిసి ఒకటే గోల్ చేస్తున్నారనమాట. మీ ముగ్గురు కలిసి నాకు వచ్చి ముద్దు పెడితే నేను వీడియో సరిగ్గా తీస్తానని చెప్పాను. ఇంక ముగ్గురు కలిసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి నాకు ముద్దు పెట్టారనమాట. ఎప్పుడైనా సరే అందరం ఒకటే దగ్గర కలిసామంటే పిల్లలతో ఇలా సరదాగా గడిచిపోద్ది. మా ముగ్గురు మహాలక్ష్ములతో ఫైనల్ పిక్ అనమాట ఇది. మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసేసి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.